अस्सलामुअलैकुम मोज़िज़ नाज़रीन, एशियन टीवी न्यूज़ में आप तमाम का खैर मख्तम है। గ్రామ నా కుల బాంధవులకు, నా అక్క చెల్లెళ్లకు, నా తల్లులకు, నా అన్నదమ్ములకు ఏదైతే ఇవాళ సిస్టెడ్ గ్రామం లోపల మా హుస్సేన్ గారి సారథ్యం లోపల, అక్బర్ గారి సారథ్యం లోపల ఏదైతే ఇక్కడ అందరూ ముక్కుమ్మడిగా ఏకం చేసి మన కుల బాంధవులను మా ఇన్ఛార్జ్ ఏదైతే ఇల్లంతకుంట మండలం ఇన్ఛార్జ్ అజీముద్దీన్ గారు మరియు ఇక్కడ యూత్ ప్రెసిడెంట్ అన్వర్ గారు మరియు హుస్సేన్ భాయ్ గారు అందరూ కూడా ఏదైతే కొంతమంది ఏదైతే మతతత్వ పార్టీకి ఉన్నారో వారందరూ కూడా ఇవాళ నేటి రోజున ఇవాళ టీఆర్ఎస్ లోపల పనిచేస్తామనేటువంటి గట్టి నమ్మకంతో ఇవాళ హామీ ఇవ్వడం జరిగింది। ఈ మండలం లోపల, ఈ గ్రామం లోపల దాదాపుగా ఈ మండలానికి ఇల్లంతకుంట మండలం 370 ఓట్లు ఏదైతే మా కుల బాంధవులు ఉన్నాయి। తప్పకుండా మీరందరూ కూడా ఏదైతే పక్క గ్రామాలు ఉన్నాయో వారందరూ కూడా ఐకమత్యంగా మన మతతత్వానికి వ్యతిరేకం ఇవాళ మనం ఇతర రాష్ట్రాల్లో చూస్తున్నాం। ఏదైతే బీజేపీ పరిపాలన ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ, ఎందుకంటే మన గ్రామాల లోపల 4-5 కుటుంబాలు ఉంటాయి। అక్కడ బీజేపీ అనేది మతతత్వ పార్టీ బలపడితే ఆ బీజాలు అనేటి మన రాబోయే తరానికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది। కాబట్టి తప్పకుండా మనము కేసీఆర్ గారికి ఏదైతే మద్దతుగా, టీఆర్ఎస్కు మద్దతుగా మనమందరం కూడా మన కుల బాంధవం రాష్ట్ర తీర్మానం కూడా చేయడం జరిగింది। అందులో భాగంగా మనకు ఇక్కడ ఏదైతే ఉందో మేజర్ ప్రాబ్లం, స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను కూడా మేము ఈ అన్వర్ గారు మరియు హుస్సేన్ భాయ్ గారు కూడా అప్పుడు రావడం జరిగింది। హోమ్ మినిస్టర్ గారు మహమూద్ అలీ గారికి మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది। ఏదైతే మన జమ్మికుంట మండలానికి ఒక కమ్యూనిటీ హాల్ కావాలని కోరినాం, దానికి వాళ్ళు స్పందించి అక్కడ భూమి కూడా ఇవ్వడం జరిగింది। ఇస్మాయిల్ భాయ్ గారి సారథ్యంలో కూడా అక్కడ కూడా ఒక 20 గుంటల భూమి మన కులక సంఘానికి ఇవ్వడం జరిగింది। అదే మాదిరిగా మన ఖబరస్థాన్ జమ్మికుంట కొరకు కూడా ఏదైతే 275 సర్వే నంబర్ మీద అక్కడ ఎకరంన్నర భూమి అనేది కూడా ఇవ్వడం జరిగింది। ఇవాళనే నేను నూరు మస్జిద్ కమిటీ మెంబర్లతో మాట్లాడడం జరిగింది। అది వారికి అక్కడ బండలు ఉన్నాయని చెప్పడం జరిగింది। అది రిఫ్యూజ్ చేసి మళ్ళీ ఇమీడియట్లీ ఇక్కడ ఇల్లంతకుంట మండలం శ్రీరాములపల్లె ప్రక్కపొంటి 4 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది। అందులో కూడా ఇవాళ మంత్రి గారితో మస్జిద్ నమాజ్ తర్వాత మా గంగుల కమలాకర్ మంత్రి గారితో మాట్లాడి ఆ బండలు ఉన్నటువంటి దాన్ని మేము రిఫ్యూజ్ చేస్తాం, మాకు ఆ భూమి అవసరం లేదని మేము ఇవాళ ఖచ్చితంగా చెప్పడం జరిగింది। ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ ఉన్నది। నేను తప్పకుండా ఇదే ఏదైతే శ్రీరాములపల్లెలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి లోపల హామీ ఇవాళ మంత్రి ఇవ్వడం జరిగింది కమలాకర్ గారు, ఈ జిల్లా మంత్రి వర్యులు కాబట్టి ఆయనతో ఇవాళ మధ్యాహ్నం ఫోన్లో మాట్లాడి అక్కడ మస్జిద్ సదర్తోని తర్వాత అక్కడ కమిటీ సభ్యులతోని ఫోను స్పీకర్ పెట్టి మాట్లాడి హామీ తీసుకోవడం జరిగింది। ఆ భూమిని అతి త్వరలోపల ఈ ఏదైతే ఇప్పుడు ఇచ్చినటువంటి 275 సర్వే నెంబర్ భూమిని మేము రిఫ్యూజ్ చేస్తున్నాం, మాకు అవసరం లేదు। శ్రీరాములపల్లెలో ఉన్నటువంటి ఏదైతే 4 ఎకరాల నుంచి మాకు ప్రభుత్వం పరంగా 2 ఎకరాలు మా ఖబరస్థాన్కు ఇవ్వాలని కోరడం జరిగింది। దానికి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి తప్పకుండా మీరు మళ్ళీ కరీంనగర్కి ఏదైతే బాబ్జాని వాళ్ళని తీసుకొని రా, నేను తప్పకుండా కలెక్టర్తో మాట్లాడి ఆ యొక్క ఖబరస్థాన్ కొరకు కూడా స్థలం ఇవ్వడం జరుగుతుంది। ఎందుకంటే మనం ఇక్కడ సొసైటీలు ఉన్నాయి, చిట్యాల కానీ ఇప్పుడు హుస్సేన్ భాయ్కి తెలుసు, ఆల్రెడీ అక్బర్ భాయ్కి తెలుసు। అప్పుడు మనం రాజశేఖర్ రెడ్డి ఇచ్చినటువంటి 125 జీవో ప్రకారంగా ఇక్కడ కూడా ఈ గ్రామస్తులు చాలామంది నాకు బంధువులు కాబట్టి ఖలీల్ మామ కానీ, తర్వాత హకీం కానీ, హుస్సేన్ గారి వీరందరూ కూడా నా బంధువర్గం లోపల దాదాపుగా హుజురాబాద్ నియోజకవర్గం లోపల దాదాపుగా ఒక 70 సొసైటీలు అనేవి ఇక్కడ ఉన్నాయి। అందులో కూడా ఈ ప్రాంతానికి 70 సొసైటీలు అనేవి ఉన్నాయి। మొన్న ఖచ్చితంగా మేము మహమూద్ అలీ గారికి చెప్పడం జరిగింది, మీకు ఈ తాప పనిచేయాలంటే మాకు ఫెడరేషన్కి ఒక 100 కోట్ల బడ్జెట్ ఇచ్చి దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తేనే మా దూదేకులు ఆల్రెడీ హుజురాబాద్ నియోజకవర్గంలో పనిచేస్తామనేటువంటి ఖచ్చితంగా మీ ఛాయ్ కానీ, మీ నీళ్లు కానీ, గడక అంబలు లాగానే మేము పనిచేస్తాం, కానీ మీ రూపాయి కూడా తీసుకొని మేము మీ పైసలు కూడా మాకు అవసరం లేదు। మాకు ఫెడరేషన్ ఇచ్చి ఏదైతే మా అట్టడుగులు ఉన్నటువంటి దూదేకుల కుల బాంధవులు రోజువారీ లేబర్ క్లాస్గా పనిచేస్తారు కాబట్టి తప్పకుండా సబ్సిడీ లోన్స్ అనేది ఆ ఫెడరేషన్ ద్వారా మాకు ఇవ్వాలని కోరడం జరిగింది। మొన్న మా యొక్క కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ఇస్మాయిల్ భాయ్ గారు
మరియు అన్వర్ గారు, హుస్సేన్ గారు అందరూ కూడా ఏదైతే కిడ్స్ కాలేజ్లో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది నియోజకవర్గ పరంగా. అప్పుడు కూడా ఖచ్చితంగా మేము ఆల్రెడీ హరీష్ రావు గారితో హామీ తీసుకోవడం జరిగింది. అప్పుడు అన్వర్ భాయ్ గారు, తర్వాత హుస్సేన్ భాయ్ గారు, ఇస్మాయిల్ భాయ్ గారు, అలీ భాయ్ గారు, అజీం గారు, మేమందరం కూడా ఖచ్చితమైనటువంటి హామీ, ఇవి తాత్కాలిక బెనిఫిట్స్ కొరకు మేము ప్రాధేయపడేటువంటి వ్యక్తులం కాదు, ఇదంతా రొటీన్లో నడిచేది. ఖచ్చితంగా మాకు ఫెడరేషన్ అనేది తప్పకుండా ఇస్తామనేటువంటి హామీ ఇచ్చారు. లేకపోతే వచ్చే జనరల్ ఎలక్షన్ల మా యొక్క సత్తా అనేది మేము ప్రతి నియోజకవర్గంలో 5 నుంచి 8,000 ఓట్లు ఉంటాయి కాబట్టి మేము గెలిచడానికి మా దగ్గర స్తోమత లేదు, నిలబడే స్తోమత లేదు. కానీ బ్యాలెన్సింగ్ ఓట్ అనేది మా దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలుపు ఓటములను యూదేకుల వాళ్ళు శాసించే స్థాయిలో 100 నియోజకవర్గాలలో ఉన్నాం మేము. కాబట్టి రాబోయే కాలంలో కూడా ఇప్పుడైతే మేము చేస్తాం, ఇక మేము చావా రేవా అనేటువంటి దాని మీద నేను నిలబడి ఉన్నాం. రేపు తప్పకుండా ఏదైతే జనరల్ ఎలక్షన్లప్పుడు ఈ ఎలక్షన్ల తర్వాత ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకొని తప్పకుండా హరీష్ రావు గారి ఫైనాన్స్ మినిస్టర్ నాయకత్వంలో కూడా అప్పుడు పిలుస్తామని చెప్పారు. తప్పకుండా మేము హామీ పూర్తి చేస్తామని సొసైటీ చేసుకున్న నా కుల బాంధవులకు, నా అక్క చెల్లెళ్లకు, నా అన్నదమ్ములకు కూడా మరొకసారి నేను ఖచ్చితమైనటువంటి హామీ తీసుకోవడం జరిగింది. डॉक्टर सैयद आयुर्वेदिक एंड मल्टी स्पेशलिटी क्लिनिक। डॉक्टर सैयद जो इंटरनेशनल अवार्ड बेस्ट क्रॉनिक डिसीज स्पेशलिस्ट अवार्ड विनर हैं, वो अपनी बेहतरीन एलोपैथिक प्रैक्टिस और खानदानी आयुर्वेदिक हर्बल ट्रीटमेंट से तमाम अमराज का बगैर ऑपरेशन या डायलिसिस के मुकम्मल क्यूर इलाज कर रहे हैं। अगर आप किसी भी बीमारी से परेशान हैं, जैसे गुर्दे फेल हो गए हो या डायलिसिस करवा रहे हो, गुर्दे में पथरी हो या गुर्दे के किसी भी अमराज, बवासीर खूनी हो या खून हो, डायबिटीज, पित्ते का कंकर, लिवर के अमराज, मर्दानी कमजोरी, लेडीज के गुप्त अमराज, आर्थराइटिस यानी जोड़ों का दर्द, हेयर फॉल, स्किन प्रॉब्लम्स, पिंपल्स और फेयरनेस, वेट लॉस या वेट गेन, किसी भी अमराज का क्यूर ट्रीटमेंट कम से कम अखराजात में किया जाता है। तो फौरी डॉक्टर सैयद से राब्ता करें। अपॉइंटमेंट के लिए कांटेक्ट करें। डॉक्टर सैयद क्लिनिक, मेहदीपट्टनम, आसिफ नगर रोड, हैदराबाद। हमें कॉल करें 7989376363 पर। शहर की आवाम बिलखुसूस मर्द हजरात के लिए खुशखबरी। जी हाँ नाजरीन, फैशन की दुनिया में एक और नया नाम जुड़ चुका है, सस्ता बाजार मेंस एंड किड्स वेयर, जो सिर्फ नाम से ही सस्ता नहीं बल्कि वाकई में वहां पर इंतहाई सस्ते व वाजबी दामों पर तमाम बेहतरीन क्वालिटी के और ब्रांडेड मर्दाना व बचकाना मलबूसात दस्तियाब है। महज 20 रुपये से लेकर 1000 रुपये की रेंज में आपको बेहतरीन व हमा अक़साम के मलबूसात एक ही छत के नीचे दस्तियाब रहेंगे। यहाँ पर डेली वेयर, पार्टी वेयर, जीन्स, टी शर्ट, शर्ट्स, ट्रैक्स, रेनकोट्स के अलावा दिगर हमा अक़साम के मलबूसात भी इंतहाई वाजबी दामों में दस्तियाब है। सस्ता बाजार का पता है मोइन बाग, जमाल कॉलोनी, ऑपोजिट SK मीसेवा, या फिर आप दिए गए इस नंबर पर भी कॉल करके मजीद तफसीलात हासिल कर सकते हैं। नंबर है 8522903430 या फिर 6303516920 पर भी कॉल कर सकते हैं।